ఇన్నోవా ట్రస్ట్ మనకి ఇది స్టార్ట్ అయ్యి 1 మంత్ ఉంది. సో దీనిలో మనకి డైలీ ఈల్డ్ వచ్చి మనకి 3.33% ప్రకారంగా 30 డేస్కి అంటే 30 వర్కింగ్ డేస్ అనమాట. సో 30 వర్కింగ్ డేస్కి మనకి అమౌంట్ డబల్ అవుతుంది. అయితే ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనము వాట్సాప్కి వెళ్ళిన తర్వాత లింక్ ఉంటుంది కదా, లింక్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఇండియా కంట్రీ, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పేరు, ఈమెయిల్ ఐడి కొట్టేసిన తర్వాత గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది, అథెంటికేషన్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఈ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, బాగా చూడండి. పైన ఈ 3 లైన్స్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఇన్వెస్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇందులో ఇక్కడ చూడండి, బాగా చూసినారా, ఇక్కడ ఒక యారో మార్కు, ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది. ఇట్లా క్లిక్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది, ఇట్లా క్లిక్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది, ఇట్లా క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా మినిమం $20 నుంచి స్టార్ట్ అవుతుంది. 20 వేసుకుంటే 30 వర్కింగ్ డేస్కి డైలీ 3.33% ప్రకారంగా మనకి $40 వస్తాయి. అంటే 40లో మనం 20 తీసేస్తే 20 ప్రాఫిట్ ఇది. సో అట్లా మనకి మన అమౌంట్కి డబల్ వచ్చేస్తుంది అమౌంట్. ఇది 50 వేసుకుంటే 100 వస్తుంది, డైలీ $1.67 వస్తుంది మనకి. ఒకవేళ $100 వేసుకున్నాం అనుకో, డైలీ 3.33, అంటే ఇక్కడ మినిమం విత్డ్రాల్ $5 కాబట్టి సో 2 డేస్కి ఒకసారి విత్డ్రా చేసుకుంటే వెళ్ళాలి. $250 వేస్తే $500 వస్తుంది, డైలీ విత్డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఎప్పటికైనా కానీ ఏ సిస్టంలో అయినా కానీ వేసిన వెంటనే వచ్చిన అమౌంట్ని వచ్చినట్టు విత్డ్రా చేసుకుంటూ పోండి. నెక్స్ట్ $500 వేస్తే 1000 అవుతుంది, డైలీ $16.67 వస్తే అట్లా 30 డేస్ వరకు వస్తుంది. ఒకవేళ 750 వేస్తే కానీ $1,500 వస్తాయి, డైలీ $25 వస్తాయి. ఒకవేళ 1000 వేస్తే టోటల్ మనకి 2000 వస్తుంది, $33.33 అంటే రెగ్యులర్గా విత్డ్రాల్ చేసేసుకుంటాం. ఇక్కడ విత్డ్రాల్ ఛార్జెస్ అనేటివి ఏం లేవు, ఇన్స్టాంట్ విత్డ్రాల్ BEP20లో వచ్చేస్తుంది. $2000 వేస్తే 4000 వస్తుంది, దానికి డైలీ 66.67 లెక్క కరెక్ట్ 30 డేస్ మనకి $4,000 వరకు వచ్చేస్తాయి. అది ఒకవేళ $5,000 వేస్తే 10,000 వస్తుంది, 3.33 అక్కడ 166.67 వస్తుంది మనకి. $8,000 అయితే $16,000 వస్తాయి మనకి. డైలీ 266 అంటే నియర్లీ $26,667 ప్రతిరోజు తీసుకోవచ్చు మనం. ఒకవేళ $10,000 వస్తే 33,000 మనం ప్రతిరోజు విత్డ్రా చేసుకోవచ్చు. టోటల్ ప్రాఫిట్ వచ్చి 10,000కి $10,000 అంటే నియర్లీ $20 లక్షల దగ్గర. 30,000 అంటే 30 లక్షలు వేస్తే 60 లక్షలు వస్తుంది, 50 లక్షలు వేస్తే ₹1 వస్తుంది, 70 లక్షలు వేస్తే $1,40,00,000 వస్తుంది, ₹1 వేస్తే $2 వస్తుంది. ఇది లాస్ట్ ప్యాకేజ్, ఇక్కడనే ఉంటుంది. పీపీటీ కూడా ఇందులోనే ఉంటుంది. ఇలా కంటిన్యూ కొట్టాలా. ఇక్కడ BP20 ఉంది కదా, BP20 సెలెక్ట్ చేసుకోవాలా. USDT అయితే USDTలో వేయచ్చు, USDCలో అయితే USDCలో వేయచ్చు. లేదు డెబిట్ ఫ్రమ్ అకౌంట్ అంటే మన అకౌంట్ కూడా చేసుకోవచ్చు. లేదు ఎథీరియం నెట్వర్క్ చేసుకున్నామంటే ఎథీరియం నెట్వర్క్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఎట్టనైనా చేసుకోవచ్చు. అది సిస్టమ్. అయితే దీని మీద ఇలా క్లిక్ చేస్తే ఇట్లా కంటిన్యూ కొడితే మనకి అడ్రస్ వస్తుంది. దీన్ని ఇలా పైకనండి స్కానింగ్ ఏం చేయండి, లేకపోతే కాపీ చేసి ఈ అడ్రస్ కాపీ చేసి బైనాన్స్, ట్రస్ట్ వాలెట్, సేఫ్ వాలా, మెటామాస్క్ ఎక్కడైనా కానీ ఇక్కడికి లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా
పేమెంట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. అయితే వచ్చిన అమౌంట్ని చూసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ థర్డ్ బటన్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మనకి, అంటే మనం ఇంత పే చేసినామని అర్థం. ఇది సిస్టమ్. ఇందులో మనం విత్డ్రాల్ చేసే విధానంలో మీకు చెప్తూ చూడండి. ఇక్కడ డైరెక్ట్ ఇట్లా విత్డ్రాల్కి వెళ్ళండి. మినిమం $5 ఉండాలి విత్డ్రాల్. ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఏం కావాలా, USDTలో కదా మనకు కావాల్సింది, సెలెక్ట్ చేసుకునండి. ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయండి. అక్కడనే అడ్రస్ ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి యాడ్ ఫండ్లోకి వెళ్ళి ఆన్ చైన్ డిపాజిట్ USDT కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి గూగుల్ అథెంటికేషన్ మనం చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అడుగుతుంది రిజిస్టర్ చేసినప్పుడే. సో అథెంటికేటర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి అయిపోతుంది, ప్రాసెస్ కొట్టేసి అయిపోయి అమౌంట్ ఇన్స్టాంట్గా వెళ్ళిపోతుంది. ఎలాంటి ఛార్జెస్ ఉండవు. చూడండి $6 చేసినాం కదా, 6 అనేది మనకి డైరెక్ట్ బినాన్స్లో వేసినాం కాబట్టి బినాన్స్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసిందా, ఇదో 6 ప్రాసెస్లో చూడండి. ఇది విత్డ్రాల్ చేసే విధానము ప్లస్ మనము రిజిస్ట్రేషన్ చేయడం, డిపాజిట్ చేసే విధానం.